నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। ఓటర్ల జాబితా అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఉద్యమం చేపట్టిందని, దేశవ్యాప్తంగా 5 కోట్ల మందితో సంతకాల సేకరణ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ కేంద్ర మంత్రి జెడి శీలం అన్నారు। భీమవరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక్కొక్క నియోజకవర్గంలో సుమారు 16,000 సంతకాల సేకరణ చేపడుతున్నామని అన్నారు। బీజేపీ ఓట్లను దోచుకొని మూడోసారి గద్దెనెక్కిందని, బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడిందని విమర్శించారు। ప్రతి ఒక్కరూ తమ ఓటును హక్కుగా పొందాలనేదే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని, కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు। బీహార్ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఓడిపోవడం ఖాయమని, మహాకూటమి అధికారంలోకి రావడం తథ్యమని అన్నారు। ఇదే విషయాన్ని పలు సర్వే సంస్థలు ఇప్పటికే స్పష్టం చేశాయని అన్నారు। ఒకటేమిటంటే రాహుల్ గాంధీ గారు ఓట్ చోర్ గద్దీ చోర్ అంటే ఓట్లను దొంగిలించి పరిపాలిస్తున్నటువంటి పాలకులారా, మీరు సరైనటువంటి రీతిలో ఎలక్షన్స్ జరుపుకోకుండా ఓట్లు దొంగిలించారు కాబట్టి మీకు పాలించే అధికారం ఎక్కడుంది అని చెప్తూనే ఎలక్షన్ కమిషన్కి ఒక 5 కోట్ల సంతకాలు సేకరించి ఒక అర్జీ తయారు చేసి మా ఎంపీలందరూ కూడా వెళ్ళి ఎలక్షన్ కమిషన్ నిర్వహించవలసినటువంటి పనులు వారు సరిగా నిర్వహించట్లేదు, అయా ప్రజాస్వామ్యము ముఖ్యం, ప్రజాస్వామ్యంలో ఓటు ముఖ్యం, ఓటు హక్కు ముఖ్యం, నా ఓటు బాపిరాజు గారికి వేసుకోవాలని నాకు మనసులో ఉంటే అది ఓటు వెళ్ళి చేరిందా లేదా అని తెలుసుకునే హక్కు నాకు ఉంది। రెండోది, ఎన్నికల రోజు ఎన్ని ఓట్లయితే పోలైనాయో కౌంటింగ్లో కూడా అన్నే ఓట్లు ఉండాలి, తేడాలు ఉంటున్నాయి, అవన్నీ చూసాం। నేనే చెప్తా ఉన్నా, బాపట్ల నియోజకవర్గంలో పోలైన ఓట్లు 12 లక్షల చిల్లర, మరి కౌంటింగ్లో 13 లక్షలు చేరింది। ఏమిటని కలెక్టర్ గారిని అడిగితే ఏవేవోలే సార్, అది మీకు తెలియదు ఏముంది, అయినా కాంగ్రెస్ బలహీనంగా ఉందిలే సార్ ఎందుకు అని। అట్లా రాష్ట్రం మొత్తం మీద చంద్రబాబు గారు మొన్న గెలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి తేడాలు జరిగినవి వాళ్ళందరూ పిటిషన్ ఇచ్చారు। అదే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు చంద్రబాబు గారు కూడా తెలుగుదేశం వారందరూ చంద్రబాబు గారు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ దగ్గర ఈ తప్పులో నేను అదే మాట మేము చెప్తా ఉన్నాం, అయ్యా తప్పులు జరగకుండా చూడండి అని ప్రజల దగ్గర ఒత్తిడి తీసుకురావడానికి సంతకాల సేకరణ చేస్తున్నాం। కాళ్ళ మండలం బొండాడు గ్రామంలో వేంచేసి ఉన్న గ్రామ దేవతలు శ్రీ పోలేరమ్మ, శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయ పునర్నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు మన్నే నాగరాజు సర్పంచ్ తెలిపారు। గురువారం స్థానిక పెద్దలతో కలిసి ఆలయానికి రావాల్సిన స్థలాలన్నింటినీ గుర్తించి సర్వే చేపట్టారు। ఆలయం రోడ్డు మధ్యలో ఉండి పూర్తిగా పల్లపు ప్రాంతంలో ఉండడం వల్ల శిథిలావస్థకు చేరిందని అన్నారు। డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు గ్రామస్తుల సహకారంతో ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తాం అన్నారు। ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మన్నె శ్రీనివాస్, మన్నె సోమేశ్వరరావు, కందుల రాము, కళ్లెంపూడి వెంకన్న, బొండాడు ప్రసాద్ తదితర భక్తులు పాల్గొన్నారు। ఈ రోజున కాళ్ళమండలం బొండాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం మరి నూతనంగా మనం నిర్మించుకోవాలి, పునర్నిర్మాణం అని చెప్పి మేము ఆలోచనలో ఉన్నాం। దానికి మరి చక్కగా ఏదైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో, ఇన్నాళ్ళు గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ఆ ఎంక్రోచ్మెంట్స్కి అందరూ కూడా రైతులు కానివ్వండి, అలాగే హౌస్ ఓనర్స్ కానివ్వండి సహకరించి మరి మాకు ఇళ్ళు ఖాళీ చేయడం జరిగింది। ఖాళీ చేసిన తర్వాత మరి రైతుల సమక్షంలో మరి అలా ఇల్లు ఓనర్ల సమక్షంలో ఇది ఎన్ని సెంట్లు అన్నదే మేము సర్వే చేయించి అది గుడికి సెపరేట్గా మరి రాళ్ళు వేయించి గుడిని పునర్నిర్మాణం చేసే ఉద్దేశంతో గుడిని మధ్యకి తీసుకొచ్చి సెంటర్కి, రోడ్డు పక్కన కాకుండా సెంటర్ తీసుకొచ్చి గ్రామ ప్రజల సహకారంతో, గ్రామ పెద్దల సహకారంతో నూతనంగా నిర్మించాలని ఒక ఆలోచన ఉంది మాకు। ఆ ఆలోచన కూడా గౌరవనీయులు శాసనసభ్యులు
కనుమూరి రఘురామకృష్ణరాజు గారి చెప్పడం జరిగింది. ఆయన స్పందించి చక్కగా మంచి కార్యక్రమం చేపడుతున్నారు. మీరు ఆ కార్యక్రమం చేపట్టండి, నా వంతు కృషి నేను చేసి మీకు సహాయం చేస్తానని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ ఈ గుడి మనం పునర్నిర్మాణం చేసుకోవడం వల్ల రైతులు కూడా చక్కగా హ్యాపీ ఫీల్ అయ్యి వాళ్ళకు కూడా ఒక చక్కటి సౌకర్యం ఏర్పడి ఈ రోజున ఎవ్వరికి ఇబ్బంది లేకుండా మా గ్రామం అంతా కలిసి మరి చక్కటి గుడి ఏర్పాటు చేసుకోవడానికి మేమంతా ఈ రోజున ఇక్కడ వచ్చి ఇది ఉండి మార్కెట్ యార్డులో 2 షెడ్లను మినీ ఫంక్షన్ హాల్స్ గా తీర్చిదిద్దేందుకు అవసరమైన అంచనాలు తయారు చేయాలని పాలకవర్గ సమావేశం తీర్మానించిందని ఉపసభాపతి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తెలిపారు. ఉండి ఏఎంసీ పాలకవర్గ అధ్యక్షుడు కలిదిండి రామకృష్ణరాజు అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్న సన్నకారు అన్ని వర్గాల రైతులకు ప్రభుత్వ పరంగా సహకారం అందించేందుకు కృషి జరుగుతోందని అన్నారు. ఉండిలో సరైన ఫంక్షన్ హాల్ లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఏఎంసీలో 2 షెడ్లను మినీ ఫంక్షన్ హాల్ గా తీర్చిదిద్దితే యార్డుకు కూడా అదనపు ఆదాయం వస్తుందని వివరించారు. అవసరమైన పార్కింగ్ సౌకర్యం కూడా ఇక్కడ అందుబాటులో ఉందని అన్నారు. ఏఎంసీ చైర్మన్ కలిదిండి రామకృష్ణరాజు, వైస్ చైర్మన్ ఎడవల్లి వెంకటేశ్వరరావు, డైరెక్టర్లు సందక నాగశాంతి, కొత్తపల్లి నాగరాజు, మండ పద్మావతి, తమిళ వెంకట శివరామకృష్ణరాజు, ఆరేపల్లి నాగలక్ష్మి, బండి నాగరాజు, మంద పద్మావతి, సేలం లక్ష్మీ పార్వతి, గేదెల కుమారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొంచెం మోడర్నైజ్ చేసి మినీ ఫంక్షన్ హాల్ లాగా ఈ మార్కెటింగ్ యార్డ్కి ఆదాయం వచ్చేలాగా, అలాగే క్యాంపస్ అంతా పరిశుభ్రంగా ఉండేలాగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆదాయం పెరుగుతుంది. పార్కింగ్ తక్కువ, ఎక్కడ పార్కింగ్ ఫెసిలిటీస్ లేవు కదా, ఎక్కువ వాహనాల్లోనే వస్తున్నారు కాబట్టి యార్డ్కి ఆదాయం వచ్చేలాగా ఒక 2 షెడ్యూల్ని మినీ హాల్ లాగా మార్చడానికి ఎస్టిమేషన్లు తయారు చేయమని చెప్పి అందరూ కలిపి తీర్మానం చేశారు. వచ్చే మీటింగ్కి ఆ ఎస్టిమేషన్లు అన్నీ రెడీ అయిన తర్వాత దాని మీద ఎలా ముందుకు వెళ్ళాలనేది ప్లాన్ చేశారు. మహిళల సౌభాగ్యం కోసం నిర్వహించే పండుగ అట్ల తద్ది అని అంటారు. స్త్రీలు సౌభాగ్యం, సుఖశాంతులు, మంచి భర్త కోసం చేసుకునే ముఖ్యమైన వ్రతం అట్ల తదియ వ్రతం. ఈ పండుగ నాడు మహిళలు చంద్రుణ్ణి ఆరాధిస్తూ ఉపవాసం ఉండి అట్లు తిని వ్రతాన్ని విరమిస్తారు. మహిళలంతా కలిసి ఊయల ఊగుడు, గోరింతాకు పెట్టుకుంటూ పాటలు పాడుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు తెల్లవారుజామునే చద్దన్నం భోజనం చేస్తారు. సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. ముత్తైదువులకు అట్లను వాయినాలుగా సమర్పిస్తారు. అట్ల తద్దోయి 6 అట్లు, ముద్దపప్పోయి 3 అట్లు అంటూ పాటలు పాడుకుంటారు. ఆటలనోము అట్ల తద్ది, ఆటలనోము అట్ల తద్ది, ఆడపిల్లలు నోచే తద్ది, వేడుక మీరగ కోరిక తీరగ ఓ చెలియా నోచవే, జీవితమే పూచునే. ఆటలనోము అట్ల తద్ది, ఆడపిల్లలు నోచే తద్ది, వేడుక మీరగ కోరిక తీరగ ఓ చెలియా నోచవే, జీవితమే పూచునే. ప్రపంచ అంధత్వ నివారణ దినోత్సవం సందర్భంగా అత్తిలి మండలం మంచిలి గ్రామంలో భగవాన్ పూతరేకుల ఫ్యాక్టరీ నందు భగవాన్ పూతరేకుల అధినేత సిరగాని కృష్ణమూర్తి మహాలక్ష్మి దంపతుల ఆర్థిక సహకారంతో ఉచిత మెగా ఐ క్యాంప్ నిర్వహించారు. అంధత్వ నివారణ కోసం లైనిజం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సిరగాని నాగేశ్వరరావు అన్నారు. హేలాపురి, నిడదవోలు, పాలకొల్లు లయన్స్ కంటి ఆసుపత్రులు, తణుకు కంటి ఆసుపత్రి ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మెగా క్యాంప్ నందు 230 మందికి పరీక్ష చేయగా వారిలో 70 మందికి కళ్లజోళ్లు, 25 మందికి ఆపరేషన్లు చేయాలని నిర్ధారించారు. క్లబ్ కార్యదర్శి చిట్టాల బాలమురళీకృష్ణ, కోశాధికారి వద్దినీడి శివ, గట్టెం మాణిక్యాలరావు, జడ్సీ పట్నాల వెంకటేశ్వరరావు, యాతం రాంబాబు, భాస్కర్ రావు, ఆకుల రామచంద్రరావు, లయన్ కసిరెడ్డి అప్పారావు, ఎడ్లపల్లి వెంకన్న, బండి శ్రీను, కొండబాబు, సోమన్న, గొర్రెల వెంకట్రావు, బండి గంగాధర్ రావు, ప్రవీణ్ రాయ్ తదితరులు పాల్గొన్నారు.
శరీరాయనం నయనం ప్రధానం. నెలలో 2వ గురువారం నాడు ప్రపంచ అంధత్వ నివారణ డేగా మనం జరుపుకుంటూ వచ్చాము. అందరికీ కంటి చూపు సమస్యలు వచ్చినప్పుడు అశ్రద్ధ ఎక్కువ వాయిస్ ఉంటారు. అలాగే అశ్రద్ధ చూపించకుండా కంటి చూపు రావడానికి ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలని, అదేవిధంగా ఈ మా లయన్స్ క్లబ్లో కంటి చూపు కోసం ఏలూరులో ఎలాపూర్ అనే ఐ హాస్పిటల్ ద్వారా, నిడదవల్లో రాజేశ్వరి ఐ క్యాంపు, తణుకులో చిత్తూరి వరలక్ష్మి ఐ క్యాంపు, అలాగే పాలకొల్లో రాజవల్లి రాజారమణి ఐ క్యాంపు ద్వారా మేము అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. అలాగే ప్రతిరోజు నిరంతరం కూడా ఈ ఐ హాస్పిటల్ అంటే మన జిల్లాలోనే 4 ఐ హాస్పిటల్ ద్వారా ప్రతిరోజు ఎక్కడ దుక్కున్నా ఒక క్యాంప్ పెట్టి ఏదో ఒక ఊర్లో ఒక డోనర్ ఉండాలి. ఆ డోనర్ ద్వారా మనం ఒక క్యాంపు నిర్వహించుకుని కొంతమందికి వెలిగినవ్వాలనే ఉద్దేశంతో 1925లో ఆవిడ రిక్వెస్ట్ చేసినట్టుగా 1925లో ఆవిడ చెప్పడం వల్ల ఈరోజు 200 దేశాల్లో పైగా అనేక క్యాంపులు మనం ఏర్పాటు చేసుకుని అనేక ఒక హాస్పిటల్ కట్టుకుని దాని ద్వారా ఎంతోమందికి పేదవారికి కంటి చూపుని తీసుకొస్తున్నామంటే హెలెన్ కిల్లన్ గారు ఆ రోజు చెప్పిన కరెక్ట్గా ఇప్పటికి ఇది 2025 1925 అంటే 100 సంవత్సరాలు పూర్తయింది. ఆ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఈరోజు మంచిలో మనం క్యాంప్ పెట్టుకోవడం జరుగుతుంది. ఈ క్యాంప్ని మీరు అందరూ వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు మన అత్తిలే లయన్స్ క్లబ్ ద్వారా అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా సర్వేంద్రియాణం నయనం ప్రధానం ఉన్నారు. ఏదైనా సరే ఈ సృష్టిలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి అవయవం ఏదంటే కన్ను. మరి ఆ కంటి ద్వారా ఈ ప్రపంచాన్ని చూడగలుగుతాం. అలాగే ఆ కంటి ద్వారా ప్రపంచాన్ని చూడలేని పరిస్థితిలో ఉన్నటువంటి వారికి లయన్స్ క్లబ్స్ ద్వారా మరి అనేక సంవత్సరాల నుంచి సుమారుగా 100 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నారు. దానిలో భాగంగా మన మంచిలో ఉన్నటువంటి భగవాన్ పూతరేకులు అంటేనే భగవాన్ గారి గురించి వారి కుటుంబం గురించి అందరికీ తెలుసు. మరి ఎవరైనా ఏదైనా సంపాదించవచ్చు. సంపాదించిన తర్వాత కొద్దిగా అన్నా ఇవ్వాలంటే ఎంతో బాధ అనిపిస్తుంది. కానీ ఈ సమాజానికి తన వంతు సహాయం చేస్తూ ఇటువంటి ఎన్నో మెడికల్ క్యాంప్స్ పెడుతూ, అలాగే ఈ మంచిల గ్రామానికి నాకు తెలుసుండి ఇక్కడ ఒక బరియల్ గ్రౌండ్ కూడా ఎంతో సపోర్ట్ చేస్తూ, అలాగే అత్తిల్లోగా మరి ఏర్పాటు చేయబోతున్నటువంటి డయాలసిస్ సెంటర్ కూడా సపోర్ట్ చేస్తూ మరి ఎంతో మరి ప్రాధాన్యతను మానవత్వాన్ని అందిస్తున్నటువంటి మా నాగు గారికి, వారి కుటుంబ సభ్యులకు, మరి వారి శ్రీమతికి, అలాగే వారి తల్లిదండ్రులకు కూడా హృదయపూర్వక అభినందన తెలియపరుస్తున్నాను. మరి వాళ్ళ లైనిజంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు నిరంతరం కూడా. అందుకే స్వామి వివేకానంద చెప్పారు, గివింగ్ ఈజ్ లివింగ్, ఇవ్వడమే జీవించడం. ఆ ఇవ్వడంలోనే బోల్డంత ఆనందం ఉంటుంది. అటువంటి పరమార్థాన్ని చక్కగా గ్రహించి నాగు గారు, వారి శ్రీమతి, మరి వారి కుటుంబీకులు ఇటువంటి చక్కని కార్యక్రమాలు ఎన్నో ఏర్పాటు చేస్తున్నారు. అనే కార్యక్రమాలకు నేను కూడా వచ్చాను. నేత్రదానం మనం 1 కోటి రూపాయలన్నా ఇవ్వాలన్నా ఇవ్వలేము. కానీ వాళ్ళలో 1 కోటి కాంతులను చూపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక నేత్రం మన దగ్గర ఉంది. ఎవరైనా సరే మన పక్కల వారు కానీ లేకపోతే మరొకరు కానీ చనిపోతే కనుక ఆ నేత్రాలను లయన్స్ క్లబ్ ద్వారా సేకరించి కొంతమంది అంధులకు ఏర్పాటు చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి సేవా సంస్థ ఇది. మనకెందుకులే అని కాకుండా మరి ఎంతమందికి సహాయం చేసేదానికి మరొక అద్భుతమైన ఒక ప్రక్రియ. దీనిలో మరి మీతోటి వారికి నా కన్ను కనబడిపోయింది కదా, లయన్స్ క్లబ్ వారు ఏదో చేయించారని కాకుండా ఇంకొక 10 మందికి మీరు చెప్పి ఇటువంటి వైద్య సేవలు అందించే దిశగా ప్రయత్నం చేయాలి. ఇది ఏదో రాజకీయ పరంగానో లేకపోతే మరో పరంగా చేసేది కాదు. మానవత్వమే, సేవే పరమార్థంగా భావిస్తూ, ఒక ధర్మంగా భావిస్తూ మీ అందరికీ వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ నెల 8వ తారీఖున బుధవారం సాయంత్రం చిన్నపేటలో జరిగిన ప్రార్థనా కూడికకు మంచిది జనసేన మహిళా నాయకురాలు చల్లా పద్మ ఎన్నో సేవా కార్యక్రమాల్లో సహాయం చేస్తున్నారు. ఇంచుమించు 200 మందికి ఈ నెల భోజనం 8వ తారీఖున సాయంత్రాన్ని భోజనం ఏర్పాటు చేశారు. అందుకు కృతజ్ఞతగా మేము అందరము సన్మానం ఏర్పాటు చేస్తున్నాము. ఆ దేవదేవుని ఆశీస్సులు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నారు. ప్రపంచ సోషలిస్ట్ విప్లవ భావాల సంస్కృతికి చిహ్నం చెగువేరా అని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కొనాల భీమారావు అన్నారు.
సోషలిస్ట్ విప్లవకారుడు చెగువేరా 58వ వర్ధంతి సందర్భంగా గురువారం తణుకు సిపిఐ కార్యాలయంలో చెగువేరా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. చెగువేరా దక్షిణ అమెరికా అంతా మోటార్ సైకిల్ పై యాత్ర చేసి ప్రజలు ఎదుర్కొంటున్న పేదరికాన్ని చూసి చలించిపోయాడు. ఆర్థిక తారతమ్యాలు, ఏకస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థ, నూతన వలసవాదం, సామ్రాజ్యవాద ఫలితమేనని తుది నిర్ణయానికి చేరుకున్న చెగువేరా గిరిల్లా పోరాట యోధుడిగా, సోషలిస్ట్ విప్లవకారుడిగా మారి అమెరికా సామ్రాజ్యవాదానికి ఎదురొడ్డి నిలిచి పోరాడారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ తణుకు పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, ఏరియా కార్యదర్శి సికిలే పుష్పకుమారి, గారప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చెగువేరా 58వ వర్ధంతి సందర్భంగా తణుకులో సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. చెగువేరా అంటేనే ఒక చైతన్యం, చెగువేరా అంటేనే ఒక మార్పు, చెగువేరా అంటేనే ఒక విప్లవం. వాళ్ళ అసమానత లేనటువంటి, పేదరికం దారిద్ర్యం లేనటువంటి ఒక సమసమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా పర్యటన చేసి ప్రపంచంలో అనేక దేశాల్లో స్వాతంత్రం సాధించుకోవడం కోసం, ఆ దేశాలు బానిసత్వం నుంచి విముక్తి పొందేదాని కోసం, ఆ దేశంలో దోపిడీ రహితమైనటువంటి ఒక స్వాతంత్ర సమాజాన్ని నిర్మాణం చేసేదాని కోసం అవిశ్రాంతంగా ఆయన జీవితాంతం పోరాడినటువంటి గొప్ప యోధుడు చెగువేరా. వాళ్ళ చెగువేరా అంటేనే మార్పుకి, ఒక అభ్యుదయమైనటువంటి భావాలకి, ఒక మంచి యువతకి చైతన్యాన్ని తీసుకొచ్చేటువంటి యువతకి ఒక ప్రపంచ ఐకాన్ చెగువేరా. వాళ్ళ చెగువేరా ఆదర్శం జీవితం, ఆయన పుట్టినటువంటిది అర్జెంటీనా అయినా వాళ్ళ అర్జెంటీనా ప్రజల యొక్క బాగోగుల కోసమే కాకుండా ప్రపంచంలో అనేక దేశాల్లో స్వాతంత్రం సంపాదించడం కోసం ఒక ప్రపంచ స్వాతంత్ర సమరయోధుడిగా వెలుగొందినటువంటి గొప్ప మానవతామూర్తి, గొప్ప సోషలిస్ట్ విప్లవకారుడు, గెరిల్లా పోరాట యోధుడు చెగువేరా. ఈ దేశంలో ప్రతి మనిషిని కులాన్ని బట్టి, మతాన్ని బట్టి అవమానపరుస్తున్నాయి ఈ ప్రభుత్వాలు అని, దానిలో భాగంగానే సనాతన ధర్మం పేరుతో గత రాష్ట్రపతిని, నేటి రాష్ట్రపతిని కూడా అవమానపరిచారు. ఈ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సిజేఐను కూడా గతంలో తన సొంత రాష్ట్రమైన మహారాష్ట్రకు వెళ్లినప్పుడు అక్కడి బీజేపీ ప్రభుత్వం ఆయన్ని ప్రభుత్వ లాంఛనాలతో గౌరవించడం గాని కనీస మర్యాద చెప్పకుండా ప్రవర్తించింది. దానికి కారణం ఆయన ఎస్సీ కులానికి సంబంధించిన వ్యక్తి కావడమే. ఇప్పుడు సాక్షాత్తు కోర్టు హాల్లోనే ఒక కేసును విచారణ చేస్తున్న సందర్భంలో ఆయనపై ఒక సనాతన హిందూ ధర్మవాది షూ విసరడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ విసిరిన రాకేష్ ని సమర్థిస్తున్న మతోన్మాదులను, సనాతన ధర్మవాదులను కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ సంఘటనను నిరసిస్తూ ఈ రోజు తణుకు బార్ అసోసియేషన్, ఎస్సీ, ఎస్టీ మరియు ప్రజాస్వామిక న్యాయవాదులు, సామాజిక న్యాయ పోరాట సమితి కలిసి రాస్తారోకోను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొని సనాతన ధర్మం నశించాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, సిజేఐపై దాడిని ఖండించాలి వంటి నినాదాలతో రాస్తారోకోని హోరెత్తించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద దాడి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద దాడి, దాడి చేసిన ముద్దాయిని, దాడి చేసిన ముద్దాయిని, దాడి చేసిన ముద్దాయిని, సనాతన ధర్మం, సనాతన ధర్మం, రాజ్యాంగం, రాజ్యాంగం, భారత రాజ్యాంగం, దేశంలో మతాన్ని బట్టి, కులాన్ని బట్టి మనిషిని గౌరవిస్తున్నారు తప్ప తనకు ఉన్న హోదాను బట్టి గౌరవించట్లేదు. ఈ దేశంలో ఇతర రాష్ట్రపతులను అవమానించింది భారతీయ జనతా పార్టీ. ఆ కులాన్ని బట్టి ఒక ఎస్సీ, ఒక ఎస్టీ రాష్ట్రపతులను కూడా గౌరవించినటువంటి సమాజం ఈరోజు ఉన్నతమైనటువంటి చీఫ్ జస్టిస్ని మతం పేరుతోటి, కులం పేరుతోటి ఆయన అవమానించడం, ఆయన పైన పూర్తించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దేశంలో మాకు మనిషి హోదా ఇవ్వలేదు. ఈ సనాతన ధర్మం అనేది మనిషికి హోదా ఇవ్వలేదు. పశువులకి, కుక్కలకి, నక్కల్ని గౌరవించింది తప్ప ఈ సనాతన ధర్మం మనిషిని గౌరవించలేదు. పైగా ఈ దేశంలో అనేక మంది ఈవేళ చీఫ్ జస్టిస్ని తప్పుపడుతున్నారు. ఇది తీవ్రంగా ఖండిస్తుంది తణుకు బార్ అసోసియేషన్ అని చెప్పి తెలియజేస్తాం. ఎందుచేతంటే ఈవేళ సనాతన ధర్మంతో పేరుతోటి అనేక మంది కులాలని మనుషులుగా చేయకోకుండా అవమానించడాన్ని మేము ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. చేసిన తప్పని కూడా సమర్థిస్తున్నారు. ఈవేళ అనేక మంది చీఫ్ జస్టిస్ని తప్పు పడుతున్నారంటే ఈ యొక్క మతం అవుట్లు ఎంతగా పెరిగిపోయిందో ఈ మతం అవుట్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి మిత్రులారా, ఒకటి గమనించాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, సనాతన ధర్మం నశించాలని చెప్పేసి మేము నినాదం చేస్తూ ఈ రోజు ఈ ధర్నాన్ని నిర్వహిస్తాం. తిరుమల తిరుపతి దేవస్థానం విద్యా సంస్థలకు సంబంధించి
ఆర్థిక వ్యవహారాలను, ఆదాయ ఖర్చులను ప్రజాపద్దుల ప్రణాళిక నమోదు చేస్తాయని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్ లో నిర్మించిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమీక్షా సమావేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఈ అకౌంట్స్ విభాగంలో పనితీరుపై ఈ సమావేశాన్ని నిర్వహించారు. తిరుపతిలో కలియుగ దైవంగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ కుటుంబ సమేతంగా సందర్శించుకున్నారు. భక్తుల కోరికలు తీర్చే కలియుగ భగవంతుడిగా అలరారుతున్న స్వామివారిని ఆరాధించడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. తణుకు నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ తణుకు డిపో వారు డిపో సమస్యల్లో భాగమైన కొత్తగా పెట్టిన హార్డ్ డ్యూటీ రెస్ట్ ఆఫ్ సర్వీసులపైన డిపో డ్రైవర్ రామారావు అక్రమ సస్పెన్షన్ కేసుపైన వివిధ సమస్యలపై చేపట్టిన 2 రోజుల నిరసన కార్యక్రమంలో భాగంగా రెడ్ బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిపో సెక్రటరీ సుబ్బారావు తదితర సభ్యులు పాల్గొన్నారు. లాభసాటి వ్యవసాయం, రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వం యొక్క ధ్యేయమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గురువారం నిడదవోలు నియోజకవర్గంలోని సింగవరం గ్రామంలో పర్యటించిన మంత్రి వ్యవసాయ క్షేత్రాలను స్వయంగా సందర్శించారు. పంట కోత, వరి నూర్పిడి, ధాన్యం, తూర్పార పనులను పరిశీలించారు. యంత్రంలో వరి పండ్లు వేయడానికి, నూర్చిన తర్వాత చెత్తను కుప్పపెట్టడానికి, ధాన్యాన్ని గోనె సంచుల్లో నింపడానికి రైతులు అవలంబిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులతో ముచ్చటించారు. రైతుల సమస్యలపై, పంట దిగుబడిపై ఆరా తీశారు. కూటమి ప్రభుత్వ పనితీరు, రైతు సేవా కేంద్రాల పనితీరు, రైతుల సమస్యల విషయంలో అధికారుల స్పందనపై అన్నదాతల అభిప్రాయాన్ని తీసుకున్నారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ యోజన తొలి విడత ఆర్థిక సాయం, సకాలంలో ధాన్యం సేకరణ, డబ్బులు జమ చేయడం, గత ప్రభుత్వం యొక్క ధాన్యం బకాయిల విడుదలపై రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. రబీలో ధాన్యం సేకరణకు తీసుకుంటున్నటువంటి చర్యలను తెలిపారు. రైతన్నలు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను సకాలంలో రైతు పక్షపాతి అయినటువంటి ప్రభుత్వము వారికి నగదును జమ చేస్తుందని, రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను, విధానాలను మంత్రి వివరించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఉదయం మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేసి స్వాగతాన్ని పలికారు. తణుకులోని అంబికా డాన్స్ అకాడమీ 2014వ సంవత్సరంలో చిత్తా రవి బాలకృష్ణ ఆశీర్వాదంతో స్థాపించబడినది. ఈ అకాడమీని కూచిపూడి, దూరదర్శన్ బి గ్రేడ్ ఆర్టిస్ట్ పి శిరీష గత 10 సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ అకాడమీలో కూచిపూడి, ఫోక్, సెమీ క్లాసికల్ మరియు ఫ్యూషన్ డాన్స్ వంటి నృత్య శైలులకు శిక్షణ ఇస్తున్నారు. ఇటీవల నిర్వహించిన 2025వ సంవత్సరం సర్టిఫికేట్, డిప్లొమా పరీక్షల్లో తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించాలని శిరీష తెలియజేశారు. అంబికా డాన్స్ అకాడమీ
నేను మరియు మా సిస్టర్ అంబిక పిల్లలకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మాది 2014లో స్థాపించడం జరిగిందండి అకాడమీ, మా గురువు గారు చింతారావు బాలకృష్ణ గారి ఆశీస్సులతో. మరి మేము ఇక్కడ కూచిపూడి, జానపదం, అలాగే సెమీ క్లాసికల్, రింగ్ ఫ్యూజన్ అంశాలపై పిల్లలందరికీ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా కూచిపూడి సాంప్రదాయ కళలో సర్టిఫికేట్ మరియు డిప్లొమా కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుందండి. ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో మా అకాడమీ నుంచి సర్టిఫికేట్ మరియు డిప్లొమా కోర్సెస్లో ట్రైనప్ చేసి ఎగ్జామ్కి పంపించడం జరిగింది మా గురువు గారు సంరక్షణలో. వాళ్ళందరూ కూడా డిస్టింక్షన్ మరియు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం జరిగిందండి. సర్టిఫికేట్ కోర్స్కి 8 మంది పంపించడం జరిగిందండి. సో 8 మంది పాస్ అవుట్ అవ్వడం జరిగింది ఫస్ట్ క్లాస్లో. అండ్ డిప్లొమా మా అకాడమీ నుంచి 3 ఎగ్జామ్ రాయడం జరిగిందండి. 3 కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం జరిగింది. ఈ 10 సంవత్సరాల్లో మేము 300 పైగా విద్యార్థులకి శిక్షణ ఇవ్వడం జరిగిందండి. ఈ పిల్లలందరూ కూడా 10 సంవత్సరాలుగా మా వద్ద నేర్చుకోవడం జరుగుతుందండి. మేము ఈ 10 ఇయర్స్లో 300 పైగా విద్యార్థులకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మరి వీరందరూ కూడా ఈ 4 సంవత్సరాల్లో సాధన చేసి ఈ సంవత్సరం ఎగ్జామ్కి ఎపీర్ అవ్వడం, అలాగే డిస్టింక్షన్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం జరిగింది. మరి చదువు పిల్లల్లో జ్ఞానాన్ని పెంపొందిస్తే కళలు మాత్రమే సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందండి. మరి వీళ్ళ పేరెంట్స్ అందరూ చదువు ఒకటే కాకుండా కళలో కూడా వీళ్ళందరినీ ముందుకు తీసుకెళ్ళడం చాలా గర్వకారణం. మరి ఒకసారి పేరెంట్స్ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వార్తలకు స్వల్ప విరామం.